చేతులు జోడించి వేడుకున్నా ఈ సమాజం ఆమెకు సాయం చేయలేదు. కానీ ఆమె మాత్రం తాను ఏ సమాజం నిర్లక్ష్యం వల్ల తన భర్తను కోల్పోయిందో అదే సమాజానికి మేలు చేయాలనే గొప్ప మనసుతో తన భర్త 2 కళ్లను దానం చేసింది. వివరాల్లోకి వెళితే, మన కళ్ల ముందే ఒక వ్యక్తి గుండె నొప్పితో విలవిలలాడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? వెంటనే CPR చేస్తాం, లేదా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తాం. కానీ తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఘటన మాత్రం మన మానవత్వాన్నే ప్రశ్నించేలా మారింది. దక్షిణ బెంగళూరు బాలాజీనగర్ కు చెందిన 34 ఏళ్ల మెకానిక్ వెంకటరమణన్ తన భార్యతో కలిసి రోడ్డుపై వెళుతూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్న అతని భార్య దారిలో వెళ్తున్న వాహనాలను చేతులు జోడించి సాయం చెయ్యాలని వేడుకుంది. కళ్లల్లో కన్నీళ్లు, ముఖంలో ఆందోళన. రోడ్డుపై ప్రాణాలతో పోరాడుతున్న భర్త. అన్నీ కనిపిస్తున్నా ఒక్కరూ తమ వాహనాన్ని ఆపలేదు. మా వాళ్ళు కాదుగా అన్న నిర్లక్ష్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరికి ఒక క్యాబ్ డ్రైవర్ సాయం చేయడానికి ముందుకు వచ్చినా అప్పటికే వెంకటరమణన్ ప్రాణాలు విడిచారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి సమాజంలో అసలు మానవత్వం ఉందా అనే ప్రశ్న తలెత్తేలా చేసింది. అయితే ఈ అమానవీయ ఘటన మధ్యలోనూ అతని భార్య రూప తన గొప్ప మనసును చాటుకుంది. సమాజం తనకు సాయం చేయలేదన్న బాధతో కన్నీళ్లు కార్చినా ఆమె కోపంతో కన్నెర్ర చేయలేదు. తన భర్త మరణానికి కారణమైన అదే సమాజానికి మంచి చేయాలనే నిర్ణయం తీసుకుంది. అందుకే చనిపోయిన తన భర్త 2 కళ్లను దానం చేసి 2 అంధులకు చూపు వచ్చేలా చేసింది. సాయం చేయని సమాజానికి చూపు ఇచ్చిన ఆమె నిర్ణయం ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని బలంగా నిరూపించింది.